నమస్తే భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైట్ హౌస్ లో జెలెన్స్కీ యూరప్ నేతలతో అమెరికా అధ్యక్షుడి కీలక భేటీ. ఉక్రెయిన్ కు భద్రతా హామీలు ఇచ్చేందుకు పుతిన్ ఒప్పుకున్నారని ట్రంప్ వెల్లడి. వైట్ హౌస్ లో ట్రంప్ సీనియర్ సహాయకురాలిని నమస్తేతో పలకరించిన మెలోని. గతంలో G7 సదస్సులోనూ పలువురు ప్రపంచ నేతలకు ఇదే రీతిలో అభివాదం. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే CECపై చర్యలు. బీహార్లోని గయాలో కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ. ముంబై నగరాన్ని ముంచెత్తుతున్న కుండపోత వర్షాలు. వివిధ ఘటనలలో రాష్ట్ర వ్యాప్తంగా 7 మృతి. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అలస్కాలో అట్టహాసంగా స్వాగతం. యుద్ధ విమానాల విన్యాసాలు, రెడ్ కార్పెట్ పరిచిన ట్రంప్ సర్కారు. తప్పుడు కేసులు పెట్టిన వారిని దోషులుగా కోర్టుల ముందు నిలబెట్టే రోజు వస్తోంది. మండిపడ్డ అనంత వెంకట్రామిరెడ్డి. కూకట్పల్లిలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఈ 20 నెలల కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్ ఎలా ఉందో పోలీసులు నిర్ధారించాలని ఆరోపణ. అమరావతిలో పులస చేపలు పడతాం. రాజధానిపై వైసీపీ నేతల సెటైర్లు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుల మృతి చాలా బాధాకరం. హబ్సిగూడ, ఓల్డ్ రామంతాపూర్లలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యేలు. వర్షాలపై సీఎస్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఉత్తరాంధ్రలో తాజా పరిస్థితిని సీఎంకు వివరించిన సీఎస్ విజయానంద్. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ కు భద్రతా హామీలు కల్పించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. సోమవారం వైట్ హౌస్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, పలు యూరోపియన్ దేశాల అధినేతలతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ట్రంప్ ఈ కీలక ప్రకటన చేశారు. ఇది శాంతి చర్చల్లో చాలా ముఖ్యమైన ముందడుగు అని ఆయన అభివర్ణించారు. ఈ భద్రతా హామీల విషయంలో యూరప్ దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని, అత్యధిక బాధ్యతను అవే తీసుకుంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. మేము వారికి సహాయం చేస్తాం, భద్రత విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కుదిరిన ఒప్పందం భవిష్యత్తులో ఉక్రెయిన్పై ఎలాంటి దాడులు జరగకుండా నిరోధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందంలో భాగంగా ప్రస్తుత సరిహద్దు రేఖను పరిగణలోకి తీసుకొని భూభాగాల మార్పిడిపై కూడా చర్చించనున్నట్లు ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. ట్రంప్తో చర్చలు చాలా బాగా జరిగాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. తమ దేశానికి బలమైన సైన్యం, ఆయుధాలు, శిక్షణ వంటి సమగ్రమైన భద్రత అవసరమని, దీనికి అమెరికా వంటి పెద్ద దేశాల మద్దతు ఎంతో కీలకమని ఆయన అన్నారు. ఈ సమావేశాల తర్వాత తాను పుతిన్ కు ఫోన్ చేస్తానని, అవసరమైతే పుతిన్, జెలెన్స్కీలతో కలిసి త్రైపాక్షిక సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించారు. గత ఫిబ్రవరిలో జరిగిన సమావేశంతో పోలిస్తే ఈసారి వైట్ హౌస్ లో వాతావరణం చాలా స్నేహపూర్వకంగా కనిపించింది. గత భేటీలో మిలిటరీ దుస్తుల్లో వచ్చిన జెలెన్స్కీ ఈసారి సూట్ లో రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన వేషధారణపై ట్రంప్ కూడా సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, బ్రిటన్ ప్రధాని కిర్ స్టార్మర్,
ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఫిన్లాండ్ దేశాధినేతలు పాల్గొన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన ప్రత్యేక దౌత్య శైలిని మరోసారి ప్రదర్శించారు. ప్రపంచ రాజకీయాలకు కేంద్రమైన వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ సహాయకురాలికి భారతీయ సంప్రదాయంలో 2 చేతులు జోడించి నమస్తే అంటూ అభివాదం చేశారు. సాధారణంగా కరచాలనాలు, లాంఛనప్రాయ పరికలింపులు ఉండే అత్యున్నత స్థాయి సమావేశంలో ఆమె చేసిన ఈ పని అందరి దృష్టిని ఆకర్షించింది. ఉక్రెయిన్కు దీర్ఘకాలిక భద్రత కల్పించే అంశంపై సోమవారం వైట్ హౌస్లో కీలక సమావేశం జరిగింది. ఈ చర్చల్లో పాల్గొనేందుకు వచ్చిన మెలోని ఈ విధంగా పలకరించి ప్రత్యేకంగా నిలిచారు. మెలోని ఇలా నమస్కారం పెట్టడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది జూన్లో ఇటలీలో జరిగిన G7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ వంటి పలువురు ప్రపంచ నేతలకు ఆమె ఇదే రీతిలో నమస్కరించి వార్తల్లో నిలిచారు. రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికి దారి తీయకుండా ఉక్రెయిన్కు పటిష్టమైన భద్రతా హామీలు ఎలా ఇవ్వాలన్న దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ భేటీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ, ట్రంప్, పలువురు యూరోపియన్ దేశాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెలోని ఒక కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఉక్రెయిన్ను అధికారికంగా నాటో కూటమిలో చేర్చుకోకుండానే నాటోలోని ఆర్టికల్ 5 తరహాలో సామూహిక రక్షణ కల్పించాలని ఆమె సూచించారు. ఈ ప్రతిపాదనపై మెలోని మాట్లాడుతూ, పశ్చిమ దేశాల ఐక్యతే శాంతిని నెలకొల్పడానికి మన దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఉక్రెయిన్కు నాటో ఆర్టికల్ 5 స్ఫూర్తితో రక్షణ హామీలు ఇవ్వాలన్న మా ప్రతిపాదనకు మిత్ర దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న దౌత్యపరమైన చర్చల్లో ఇది కూడా ఒక భాగంగా మారిందని ఆమె వివరించారు. ఈ వ్యూహం ద్వారా ఉక్రెయిన్ భవిష్యత్తుకు భరోసా ఇస్తూనే రష్యా ఆందోళనలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు అవుతోందని మెలోని అభిప్రాయపడ్డారు. ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా బీహార్లోని గయాలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఓట్ల అవకతవకల వ్యవహారం వెలుగు చూసినప్పటి నుండి ఈసీ ఇంకా తనను అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఇంకా కొంత సమయం ఇస్తే ప్రతి అసెంబ్లీ, లోక్సభ స్థానంలో ఎన్నికల సంఘం లోపాలను ప్రజల ముందు ఉంచుతామని, దాంతో వారే ఈసీని అఫిడవిట్ ఇవ్వాలని అడుగుతారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ స్పెషల్ ప్యాకేజీ గురించి మాట్లాడినట్లే ఈసీ కూడా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట బీహార్ కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చిందని, ఇది ఓట్ల చోరీకి కొత్త రూపమని విమర్శించారు. బీహార్ ప్రజలు ఇది జరగనివ్వరని అన్నారు. బీహార్లో కేంద్రంలో ఇండియా కూటమి ఏర్పడే రోజు వస్తోందని, అప్పుడు ఓట్ల చోరీ వ్యవహారంలో ప్రమేయం ఉన్న సిఈసితో పాటు ఎన్నికల కమిషనర్లపైన చర్యలు తీసుకుంటామని రాహుల్ హెచ్చరించారు. అంతకుముందు ఔరంగాబాద్ జిల్లాలో ఓట్లు కోల్పోయిన పౌరులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. అందుకు సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. గత 4-5 ఎన్నికల్లో ఓట్లు వేసిన వారి ఓట్లను కూడా చోరీ చేశారన్నారు. తాము పేదల హక్కుల కోసం పోరాడుతున్నామని, ఓట్ల చోరీకి అడ్డుకట్ట వేస్తామని రాహుల్ పేర్కొన్నారు. ये देश जो है भारत माता, ये संविधान जो है ये भारत माता का संविधान है, ये भारत माता का संविधान है. इसको अंबेडकर जी ने, गांधी जी ने, नेहरू जी ने, पटेल जी ने लिखा है, बनवाया है, मगर इसमें 3000 साल पुरानी आवाज है, हिंदुस्तान की आत्मा की आवाज है. और जब ये लोग वोट चोरी करते हैं तो ये इस आत्मा पर आक्रमण करते हैं, ये इस संविधान पर आक्रमण करते हैं. ये भारत माता దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో మహానగరం స్తంభించిపోయింది. అనేక ప్రాంతాలు నీట మునిగి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఐఎండీ నేడు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ BMC అప్రమత్తమైంది. నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం సెలవు ప్రకటించింది. నిన్న కురిసిన వర్షాలకు ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల చెట్లు కూలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో నీరు చేరడంతో ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని ఇండిగో ఎయిర్లైన్స్ సూచించింది. ఈ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7 మరణించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలో జరిగిన వేర్వేరు విషాద ఘటనలు తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. గోద్రేజ్ బాగ్ అపార్ట్మెంట్లో గోడ కూలి సతీష్ టిర్కే అనే వాచ్మెన్ మృతి చెందాడు.
వాల్మీకి నగర్లో వ్యక్తి డ్రైనేజీలో కొట్టుకుపోగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. మరో దారుణ ఘటనలో పాఠశాల నుంచి కుమారుడిని తీసుకువస్తున్న యూలోజియస్ సెల్వరాజ్ అనే మహిళ ఆమె 7 ఏళ్ల కుమారుడు ఆంటోనీ బస్సు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. కేవలం 81 గంటల వ్యవధిలోనే ముంబైలో 550 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది దాదాపు ఆగస్టు నెల సగటు వర్షపాతంతో సమానం కావడం గమనార్హం. నగరానికి తాగునీరు అందించే 7 సరస్సులలో ఒకటైన విరార్ సరస్సు సోమవారం మధ్యాహ్నం నిండి పొంగి పొర్లింది. రత్నగిరి, రాయ్గఢ్, హింగోలి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఫడ్నవీస్ ఆదేశించారు. महाराष्ट्र के करीब पिछले 2 दिनों में बहुत बड़े पैमाने पर बारिश हुई है. कई जिलों में रेड अलर्ट और ऑरेंज अलर्ट है और अगले 3 दिन भी अगर हम देखिए 21 तारीख तक विशेष रूप से महाराष्ट्र के आधे जिलों में कई रेड अलर्ट है, कई ऑरेंज अलर्ट है और इसके चलते बड़े पैमाने पर हम लोगों ने जो एहतियात बरतनी है उसके बारे में अभी चर्चा की है. हमारे जो कंट्रोल रूम है उस कंट्रोल रूम से सारे जिलों में जो हमारी यंत्रणा है उस यंत्रणा को अलर्ट दिया गया है. अलग अलग जगह पर जिस प्रकार से नुकसान हो रहा है वह मदद देने की कोशिश कर रहे हैं और आगे में जो डिजास्टर आ सकता है उसका मिटिगेशन करने का प्रयास चल रहा है. हमारे बाजू के जो राज्य है, चाहे वो तेलंगाना हो चाहे कर्नाटक हो, इनके साथ भी बातचीत करते हुए वहां से जो डिस्चार्ज पानी का है उसको ठीक से अगर मेंटेन करे तो बाढ़ की परिस्थिति न आए, इस प्रकार की व्यवस्था की गई है. विशेष रूप से कोकण में जहां बहुत అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల వ్యవధిలో రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ఆయన జరిపిన సమావేశాల్లో కనబరిచిన వైరుధ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకరికి రాచ మర్యాదలు చేసి మరొకరిని సాధారణంగా పలకరించడం ద్వారా ట్రంప్ తన దౌత్యంలో వింత పోకడలను ప్రదర్శిస్తున్నారు. ఆగస్టు 15న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్ అలస్కాలో సమావేశమయ్యారు. ఈ భేటీ అత్యంత అట్టహాసంగా జరిగింది. అమెరికాకు చెందిన B-2 స్టెల్త్ బాంబర్లు, F-22 రాఫ్టర్ యుద్ధ విమానాలు ఆకాశంలో గర్జిస్తుండగా పుతిన్ కు స్వాగతం పలికారు. ఇరువురు నేతలు రెడ్ కార్పెట్ పై నడుస్తూ కరచాలనం చేసుకుని కెమెరాలకు ఫోజులిచ్చారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత తొలిసారిగా భేటీ అయిన వీరిద్దరూ ఒకే కారులో ప్రయాణించడం విశేషం. కొన్ని రోజుల క్రితం వరకు పుతిన్ ను పిచ్చివాడు అని విమర్శించిన ట్రంప్ ఒక్కసారిగా ఆయనకు ఇంతటి గౌరవం ఇవ్వడం గమనార్హం. పుతిన్ తో భేటీ తర్వాత వాషింగ్టన్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో ట్రంప్ సమావేశమయ్యారు. అయితే ఈ భేటీ అత్యంత నిరాడంబరంగా ఎలాంటి ఆర్భాటం లేకుండా ముగిసింది. జెలెన్స్కీ కోసం రెడ్ కార్పెట్ కానీ సైనిక వందనం కానీ ఏర్పాటు చేయలేదు. గతంలో టీ-షర్ట్ తో సమావేశానికి వచ్చారని విమర్శలు రావడంతో ఈసారి ట్రంప్ సూచన మేరకు జెలెన్స్కీ ఫార్మల్ సూట్ లో హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ జెలెన్స్కీ దుస్తులను మెచ్చుకున్నారు. ఇరుపక్షాలు యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నాయి, కానీ ఇది అంత సులభం కాదని వ్యాఖ్యానించారు. ట్రంప్ తీరు చూస్తుంటే ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని యుద్ధాలను తానే ఆపినట్లుగా ఘనత దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 6 నెలల్లో 6 యుద్ధాలను ఆపానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించుకున్న ఆయన రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా తన ఖాతాలో వేసుకొని నోబెల్ శాంతి బహుమతి పొందాలని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో కాల్పుల విరమణ గురించి ప్రకటించిన ప్రతిసారి క్షేత్రస్థాయిలో దాడులు పెరగడం పరిపాటిగా మారింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 8 నెలలు గడిచిన ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ట్రంప్ దౌత్యం కేవలం ఆర్భాటాలకే పరిమితమైంది తప్ప వాస్తవ శాంతి స్థాపనకు దోహదపడడం లేదని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అరెస్టులు, తప్పుడు కేసులతో జగన్మోహన్ రెడ్డిని మానసికంగా వేధించవచ్చని, పార్టీని బలహీనపరచవచ్చని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. మా నాయకులను నియోజకవర్గాల్లోకి రానియకుండా అడ్డుకుంటున్నారు. కోర్టులు చెప్పినా కూడా తాడిపత్రికి పెద్దిరెడ్డిని రానియకుండా చేయడం చూస్తే ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో తెలుస్తోంది. తప్పుడు కేసులు పెట్టిన వారిని దోషులుగా కోర్టుల ముందు, ప్రజల ముందు నిలబెట్టే రోజు వస్తోందని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం రాజకీయ కక్ష సాధింపులే చేసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం అనేది, కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతా ఉంది. మరీ ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు అల్లిన కట్టుకథ. ఆ కట్టుకథ ఆధారంతోనే ఈరోజు సిట్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తూ సరైన ఆధారాలు లేకపోయినా కూడా కాలయాపనతో వీళ్ళందరూ కూడా గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారిని మాత్రం జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా కూడా, అంటే కార్యకర్తలను కానీ నాయకులను కానీ మానసికంగా అధైర్యపరచవచ్చని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా వేధించవచ్చని చెప్పేసి, ఈ పార్టీని బలహీనపరచవచ్చని చెప్పేసి భావించే
ఈ అరెస్టులు, ఈ తప్పుడు కేసులు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. కొంతమంది జైలు పాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో కూడా కొంతమంది స్ట్రాంగ్ నాయకులను అందరినీ కూడా ఏదో రకంగా తప్పుడు కేసులు పెట్టి నియోజకవర్గాలకి వారి సొంత ఊర్లోకి కూడా పోనీకోకుండా కూడా చేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు కోర్టు అనేది కూడా చాలా స్పష్టంగా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా పార్లమెంటు సభ్యులకు వారికి ఇవ్వమంటే ఫెసిలిటీస్ మాత్రం ఇచ్చినామని చెప్పి కోర్టుకు తప్పుడు చెప్తున్నారు. కానీ ఇక్కడ జైల్లో మాత్రం ఎక్కడ కానీ ఫెసిలిటీస్ మాత్రం కల్పించలేదు. కేవలం కూకట్పల్లిలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. నగరం నడిబొడ్డున హత్యలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? మియాపూర్లో పట్టపగలు దొంగతనాలు జరుగుతున్నాయి. కేపీహెచ్బీలో కత్తులు పట్టుకుని ఇళ్లలోకి వెళ్లి దాడులు చేస్తున్నారు. డ్రగ్స్, గంజాయి మత్తులో తూగుతున్న యువకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని భయం పెట్టాలి. గత 10 సంవత్సరాలలో క్రైమ్ రేట్ ఏ విధంగా ఉందో, ఈ 20 నెలల కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్ ఎలా ఉందో పోలీసులు నిర్ధారించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. అమ్మాయిని సుమారుగా 4వ ఫ్లోర్లో ఉన్నటువంటి పెంట్ హౌస్ లో వెళ్ళి ఆ అమ్మాయిని ఘోరాది ఘోరంగా చంపడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే తల్లిని కూడా చూస్తూ ఉన్నాం, తల్లి ఆవేదన చూస్తూ ఉన్నాం. నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, పట్టాపగలు మియాపూర్లో పట్టాపగలు దొంగతనం జరగడం ఈ మధ్యలోనే. నిన్నాక మొన్న హౌసింగ్ బోర్డులో తల్వార్లు పట్టుకొని కత్తులు పట్టుకొని ఇంటి మీద దాడి చేస్తే కూడా పట్టించుకునే పాపాన లేదు. నేను మార్నింగ్ హౌసింగ్ బోర్డు ఇన్స్పెక్టర్ చెప్పాను, తల్వార్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, 5 మంది వచ్చి దాడి చేసి వాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పి మార్నింగ్ ఇలా ఫోన్ చేశాను. ఇవాళ చూసి ఒక తల్లి ఆవేదన చూస్తూ ఉంటుంటే నిజంగా మా అందరు కూడా బిడ్డలు ఉన్నారు, మనమరాలు ఉన్నారు, మనమలు ఉన్నారు. ఎవరు వాళ్ళకు శత్రుత్వం లేదన్నప్పుడు కూడా అంతా ఘోరాది ఘోరంగా చంపడం అనేది, అది కూడా 4 మంది మెట్లెక్కి ఆడపిల్లలను చంపడం అనేది దురదృష్టకర విషయం, బాధాకర విషయం. పోలీస్ అధికారులు దీని మీద సీరియస్ తీసుకోవాలి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భారీ వర్షాల కారణంగా పలు పట్టణాలు జలమయమైన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతిలో సైతం పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి సెటైర్లు వేశారు. రాబోయే 2-3 ఏళ్లలో అమరావతిలో పులస చేపలు పడతాయని, వాటిని పట్టి అందరికీ పంచిపెడతానని కేతిరెడ్డి ఎద్దేవా చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో నిన్న కేతిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి ములాఖత్లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మీరు అమరావతిపై విమర్శలు గుప్పించారు. గోదావరి పొంగినట్లు ఇప్పుడు అమరావతిలో వరద పొంగుతోందని కేతిరెడ్డి సెటైర్ వేశారు. ఇదే సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ తాము దమ్మున్న వాళ్ళమని, తమ పార్టీ కూడా దమ్మున్న పార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించినా ఎదుర్కొని గెలవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నీటి ముప్పు ఉన్న అమరావతిలో రాజధాని నిర్మిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న పులస రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్ కి ఇవ్వబోతున్నాయి. అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాం. జెండా ఎగరేసిన వాళ్ళే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కూటమి దానిలో ఏ విధంగా ఉందంటే, కూటమికి జై జై అంటే దేశభక్తులు, కూటమిని గన ప్రశ్నిస్తే దేశద్రోహుల్లాగా నిలబడుతున్నారు. దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉండదు. ఈ దేశం యొక్క సమగ్రతకు ఇక్కడున్న దానిలో ఐక్యంగా పోరాడినప్పుడే ఉంటుంది. ఈ రోజు దేశభక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వీళ్ళు కోర్టు ఆర్డర్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? హబ్సిగూడ, ఓల్డ్ రామంతాపురలో మృతుల కుటుంబాలను ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుల మృతి చాలా బాధాకరం. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రమాదం జరిగిన తర్వాత ఆగమేఘాల మీద విద్యుత్ తీగలను మార్చిన అధికారులు 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించి చేతులు దులుపుకోవాలని చూస్తున్న ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో ఎక్కడ కూడా తీసుకున్న దాఖలాలు లేవు. టీవీలో మాత్రం, పేపర్లో మాత్రం చాలా అలర్ట్ గా ఉన్నామని చెప్పి ఒక ప్రకటనలు చేస్తుంది. రాత్రి జరిగిన సంఘటనకు మీ ప్రభుత్వం బాధ్యత కదా? ప్రభుత్వ బాధ్యతనే కదా. ఇప్పుడు జనమంతా పాపం యంగ్ పిల్లలు చనిపోయిందని చెప్పి
ఈ బస్తీల రామంతపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి బస్తీ వాస్తవులు కానివ్వండి, అదే విధంగా యాదవ సంఘాలు కానివ్వండి, మిగిలిన సంఘాలు కానివ్వండి, రోడ్ల మీదకి వస్తే డెడ్ బాడీలను ఆపుతున్నారు. డెడ్ బాడీలను కూడా ఆపేటువంటి అధికారం మీకు ఎవరు ఇచ్చింది? కాబట్టి మీరు ఈ డెడ్ బాడీలు శ్మశాన వాటిక చేరాలంటే ప్రభుత్వం వెంటనే మీ ముఖ్యమంత్రులు మీ మంత్రులు వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము కూడా ప్రభుత్వాలను నడిపించినాం, కానీ చాలా కేర్ఫుల్. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో సోమవారం సచివాలయంలో సమీక్షించారు. అల్పపీడనం వాయుగుండంగా మారుతోందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని సీఎస్ కు సూచించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పలుచోట్ల నదులు వాగులు ఉప్పొంగి ప్రవహించడం, కొండ ప్రాంతాలు కోతలకు గురి కావడంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. భారీ వర్షాలు కొనసాగితే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సూచించారు. ప్రజలకు సమాచారం అందించేలా అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సీఎం అన్నారు. ముందస్తు సన్నద్ధతతో అప్రమత్తతతో ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటం రాజస్థాన్ కు చెందిన మనికా విశ్వకర్మను వరించింది. సోమవారం రాత్రి జైపూర్ లో అట్టహాసంగా జరిగిన ఫైనల్స్ లో ఆమె విజేతగా నిలిచారు. గత ఏడాది విజేత రియా సింగా మనికకు కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో మనికా ఈ ఏడాది నవంబర్ లో థాయిలాండ్ లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇదే పోటీలో ఉత్తరప్రదేశ్ కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నర్ అప్ గా, హర్యానాకు చెందిన మెహక్ దింగ్రా సెకండ్ రన్నర్ అప్ గా, అమిషి కౌశిక్ థర్డ్ రన్నర్ అప్ గా నిలిచారు. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ కు చెందిన మనికా ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు. పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ లో చివరి సంవత్సరం చదువుతున్న ఆమె చిన్న వయసులోనే బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. ఆమె శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందారు. పెయింటింగ్ లోనూ అద్భుతమైన నైపుణ్యం ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన బిమ్స్టెక్ సెవోకాన్ కార్యక్రమంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. లలిత కళా అకాడమీ, జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి కూడా గౌరవాలు అందుకున్నారు. కేవలం కళలు చదువుకే పరిమితం కాకుండా సామాజిక అంశాలపై కూడా మనికా ప్రత్యేక దృష్టి సారించారు. న్యూరో డైవర్జెన్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు న్యూరోనోవా అనే సంస్థను ఆమె స్థాపించారు. ఏడీహెచ్డీ వంటి సమస్యలను లోపాలుగా కాకుండా ప్రత్యేకమైన మేధోశక్తులుగా చూడాలని ఆమె తన ప్లాట్ఫామ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. విజయం అనంతరం మనికా మాట్లాడుతూ, నా ప్రస్థానం నా సొంత ఊరు గంగానగర్ నుంచి మొదలైంది. ఢిల్లీ వచ్చి ఈ పోటీల కోసం సిద్ధమయ్యాను. మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచుకోవాలి. నా ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. నాకు సాయం చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పోటీలు కేవలం ఒక రంగం కాదు, అవి వ్యక్తిత్వాన్ని నిర్మించే ఒక ప్రపంచమని ఆమె తన ఆనందాన్ని పంచుకున్నారు. గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. జీఎస్టీలో సంస్కరణలు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండటంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. అంతర్జాతీయంగా సానుకూలాంశాలు కూడా కలిసి రావడంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి. 700 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో 1200 పాయింట్లకు పైగా లాభపడి 81,765 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 676 పాయింట్ల లాభంతో 81,273 వద్ద రోజును ముగించింది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 245 పాయింట్ల లాభంతో 24,876 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ లో మారుతి సుజుకి, అశోక్ లేలాండ్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, అంబర్ ఎంటర్ప్రైజెస్, బ్లూ స్టార్ షేర్లు లాభాలను ఆర్జించాయి. గ్లన్మార్క్, సుజ్లాన్ ఎనర్జీ, కళ్యాణ్ జ్యువెలర్స్, బేల్, టొరంటో పవర్ షేర్లు నష్టాల బాటలో నడిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 608 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 393 పాయింట్లు ఆర్జించింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.35గా ఉంది. ఒకప్పుడు భారత క్రికెట్ జట్టుకు నెక్స్ట్ గ్రేట్ ఫినిషర్ అంటూ ప్రశంసలు అందుకున్న యువ సంచలనం రింకు సింగ్ కెరియర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. 2023 ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున 574 పరుగులతో సత్తా చాటి అన్స్టాపబుల్ గా కనిపించిన ఈ ఉత్తరప్రదేశ్ ఆటగాడు ఇప్పుడు ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతాడనుకున్న రింకు అనూహ్యంగా కిందకు పడిపోవడంతో రాబోయే ఆసియా కప్ కు అతని ఎంపికపై నీలినీడలు కమ్ముకున్నాయి. రింకు సింగ్ అంతర్జాతీయ T20 కెరీర్ ను
రెండు భాగాలుగా చూడవచ్చు. గత ఏడాది బంగ్లాదేశ్ సిరీస్ వరకు అతడు ఆడిన 19 ఇన్నింగ్స్లలో 59.87 సగటు, 175.45 స్ట్రైక్ రేట్తో 479 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధశతకాలు కూడా ఉన్నాయి. అయితే ఆ తర్వాత అతడి ప్రదర్శన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్తో జరిగిన గత 2 సిరీస్లలో కలిపి 7 మ్యాచ్లు ఆడిన రింకు కేవలం 13.40 సగటుతో 67 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి స్ట్రైక్ రేట్ కూడా 101.51కి పడిపోవడం ఆందోళన కలిగించే విషయం. అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా ఐపీఎల్లోనూ రింకు మెరుపులు మాయమయ్యాయి. 2023లో అద్భుతంగా రాణించిన రింకు సింగ్ 2024 సీజన్లో 18.66 సగటుతో 168 పరుగులు, 2025 సీజన్లో 29.42 సగటుతో 206 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. గత 28 ఐపీఎల్ మ్యాచ్లలో రింకు ఒక్క అర్ధశతకం కూడా చేయలేకపోవడం అతని ఫామ్ కు అద్దం పడుతోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఐపీఎల్లో అతడి బ్యాటింగ్ స్థానం తరచూ మారడమే ఈ వైఫల్యాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చాలా మ్యాచ్లలో అతన్ని 6, 7 లేదా 8వ స్థానంలో బ్యాటింగ్ కు పంపడంతో క్రీజులో కుదురుకునేందుకు తగిన సమయం దొరకలేదు. 2025 ఐపీఎల్లో అతడు 20 బంతులకు పైగా ఆడిన ఒక మ్యాచ్లో 144 స్ట్రైక్ రేట్తో 36 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత మళ్లీ అతన్ని కింది వరుసలో పంపడంతో ఆత్మవిశ్వాసం దెబ్బతీసింది. ఒకప్పుడు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడని భావించిన రింకు సింగ్ ఇప్పుడు జట్టులో చోటు కోసమే పోరాడాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు. అతడి గత ప్రతిభను నమ్మి సెలెక్టర్లు ఆసియా కప్ కు అవకాశం ఇస్తారా, లేక ప్రస్తుత ఫామ్ ను పరిగణలోకి తీసుకొని పక్కన పెడతారా అన్నది వేచి చూడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైట్ హౌస్ లో జెలెన్స్కీ, యూరప్ నేతలతో అమెరికా అధ్యక్షుడి కీలక భేటీ. ఉక్రెయిన్ కు భద్రతా హామీలు ఇచ్చేందుకు పుతిన్ ఒప్పుకున్నారని ట్రంప్ వెల్లడి. వైట్ హౌస్ లో ట్రంప్ సీనియర్ సహాయకురాలిని నమస్తేతో పలకరించిన మెలోనీ. గతంలో G7 సదస్సులోనూ పలువురు ప్రపంచ నేతలకు ఇదే రీతిలో అభివాదం. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే CECపై చర్యలు. బీహార్లోని గయాలో కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ. ముంబై నగరాన్ని ముంచెత్తుతున్న కుండపోత వర్షాలు. వివిధ ఘటనలలో రాష్ట్ర వ్యాప్తంగా 7 మృతి. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అలస్కాలో అట్టహాసంగా స్వాగతం. యుద్ధ విమానాల విన్యాసాలు, రెడ్ కార్పెట్ పరిచిన ట్రంప్ సర్కారు. తప్పుడు కేసులు పెట్టిన వారిని దోషులుగా కోర్టుల ముందు నిలబెట్టే రోజు వస్తోంది. మండిపడ్డ అనంత వెంకట్రామిరెడ్డి. కూకట్పల్లిలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఈ 20 నెలల కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్ ఎలా ఉందో పోలీసులు నిర్ధారించాలని ఆరోపణ. అమరావతిలో పులస చేపలు పడతాం. రాజధానిపై వైసీపీ నేతల సెటైర్లు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుల మృతి చాలా బాధాకరం. హబ్సిగూడ, ఓల్డ్ రామంతాపూర్లలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యేలు. వర్షాలపై సీఎస్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఉత్తరాంధ్రలో తాజా పరిస్థితిని సీఎంకు వివరించిన సీఎస్ విజయానంద్. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.